శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హేరంబమవలంబేహం యస్మిన్ పాతాళకేళిషు దంతేనోదస్యతి క్షోణిం విశ్రామ్యంతి ఫణీశ్వరాః. అమరీకమరీమారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కలంబ కోదండ గదాబ్జ సంయుతం దంష్ట్రాకరాళాంక ధనంజయాననం పీతాంశుక స్వర్ణ కిరీట కుండలం భజామి తే రాఘవ విశ్వరూపం. కోదండమిక్షుజనితం స్మర పంచబాణం శంఖం రథావయవం అంకుశపాశవేణుం హస్తైర్దధానమవలమలజ్జుతిముద్వహంతం ప్రద్యుమ్న కృష్ణం అనిశం భజే రామచంద్రం. సీతాలోకన తత్పరం మణినిభం వ్యాఖ్యానముద్రాంచితం వామే జానునిలంబహస్తం అనిశం వీరాసనే సంస్థితం. మూలే కల్పతరోరనాదిమునిభిర్బ్రహ్మాదిభిः సేవితం ముక్తాహార కిరీటకుండలధరం మూర్ధాభిషిక్తం భజే. యద్రూపమానందకరం మునీనాం యద్బాణమాఖండల శత్రునాశం యద్దైవతం సర్వజనాంతరస్థం తత్సర్వరూపం రఘునాథమీడే. నాదం నాద వినీల చిత్త పవనం నాదాంత తత్వప్రియం నామాకార వివర్జితం నవఘన శ్యామాంగనాద ప్రియం నాదాంబోజమరందమత్త విలసద్భృంగం మదాంతస్థితం నాదాంతధ్రువమండలాబ్జ రుచిరం శ్రామం భజే తారకం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆ తెల్లవారిన తర్వాత వాళ్ళంతా మిథిలా నగరానికి ప్రయాణం అయ్యారు. ఆ విధానం ఎలా ఉంది అంటే, అంతకుముందు సాయంత్రం కృతార్థులైన తర్వాత మారీచ సుబాహుల్ని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇది వాళ్ళకి ఇచ్చివేసిన తర్వాత అప్పుడు కృతార్థోస్మి మహాబాహు కృతం గురువచస్త్వయా అని విశ్వామిత్రుడు అన్నాడు. హే మహాబాహు, నువ్వు మహాబాహువి కావటం వలననే సుబాహువధ మారీచ సంయమనం ఇవి సిద్ధించినాయి, అందువలన నేను కృతార్థుణ్ణయ్యాను అంటున్నాడు విశ్వామిత్రుడు. యజ్ఞ సంరక్షణ నిమిత్తంగా కృతజ్ఞతలు తెలిపాడనమాట. కృతార్థోస్మి. ఆ రాత్రి వాళ్ళు అక్కడే సిద్ధాశ్రమంలోనే విశ్రమించారు. ఎలా గడిపారు? అధతాం రజనీం తత్ర కృతార్థౌ రామ లక్ష్మణౌ ఓషతుర్ముదితౌ వీరౌ ప్రహృష్టేనంతరాత్మనా. కృతార్థౌ అనే విశేషణం వాడుతున్నాడు మహర్షి. కృత విశ్వామిత్ర ప్రయోజనం. కృతార్థం అంటే సహజంగా తమ యొక్క అర్థం కృతమైందని కాదు, విశ్వామిత్ర అర్థం కృతమైంది అని. అంటే విశ్వామిత్రుని యొక్క ప్రయోజనం నెరవేరింది కాబట్టి వీరు కృతార్థులైనారు. కృతార్థం ప్రభాతాయాంతు శర్వర్యాం. ఆ రాత్రి తెల్లవారింది. ఉదయకాల కృత్యాలన్నీ నిర్వహించి రామలక్ష్మణుడు మునికి ముని దగ్గరికి వచ్చి ఆయన ఎదుట సమ్ముఖంలో నిలిచి అభివాదం చేసి అంటున్నారు, ఏమౌస్మ
మునిశార్దూల కింకరౌ సముపస్థితౌ ఏమౌ స్మ. ఇదిగో మేము నీ ఎదురుకుండా ఉన్నాం స్వామి. హే మునిశార్దూల కింకరౌ సముపస్థితౌ, మేమిద్దరం కింకరులము, సముపస్థితౌ నీ 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 యొక్క అధీనంలో ఉన్నాము. ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవావకిం. మేము నువ్వు ఆజ్ఞాపించు, నువ్వు ఏ శాసనం ఇస్తే ఆ శాసనం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కింకరౌ సముపస్థితౌ అంటున్నారు. కింకరౌ అంటే కింకరులు అంటే మామూలుగా సేవకులు అని అర్థం. ఆ అర్థంలో ప్రయోగించారా? కాదు. భక్తి క్రీతో జనార్దన. గోవిందరాజస్వామి వ్యాఖ్య. జనార్దనుడు క్రీతుడు అంటే కొనబడిన వాడు. దేని చేత? ఎవరి చేత? భక్తుల చేత. దేని చే? భక్తి చేత. మనలో భక్తి ఉంటే ఆ భక్తే జనార్దనుడిని కొని మన దగ్గరికి తీసుకొస్తుంది. అది కొనడం అంటే అది అర్థం. ఆయన అనుగ్రహం మన మీద కలుగుతుంది అని అర్థం. ఇత్యుక్తరీత్యా త్వయా క్రేతవు అని అర్థం. నీ చేత మేము క్రీతులం అయ్యాము, కొనివేయబడ్డాము అంటే నువ్వు చెప్పినట్లల్లా చేస్తాము. ఆ ఉద్దేశంతో కింకరవు సముపస్థితవు, నీ ఎదురుకుండా ఉన్నాం, నీ సన్నిధిలో ఉన్నాం. అంటే భక్తుడైన నిన్ను విడిచి మేము ఒక్క క్షణం కూడా ఉండలేము. ఇది శ్రీరాముని యొక్క మాట. నువ్వు భక్తుడు కాబట్టి. ఇదే మాటని, ఇదే అర్థాన్ని శ్రీకృష్ణుడు కూడా అన్నాడు. భీష్ముడు శరదల్పగతుడై ఉండగా ఆ భీష్ముడిని తలుచుకుని ఈయనే అంటున్నాడు, శరదల్పగతో భీష్మ మాం జాతి. నన్ను తలుచుకుంటున్నాడు ఆయన. భక్తుడు తలుసుకుంటే భగవంతుడు ఆ భక్తుని ఎదుట ప్రత్యక్షమవుతాడు. భాగవతం అంతా ఉదాహరణే, గజేంద్రుడితో సహా. మాం జాతి, నన్ను ధ్యానిస్తున్నాడు. ఎవరు తనని ధ్యానిస్తారా అని చూస్తూ ఉంటాడు పరమాత్మ. విశ్వామిత్రుడు తనని ధ్యానించే కదా అయోధ్యకు వచ్చి వాళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రయోజనాన్ని ఆయన సాధించుకున్నది. కాబట్టి తతో మే తద్గతం మనః అన్నాడు శ్రీకృష్ణుడు. వాళ్ళ మాటలు విని ఋషులు ఇలా అంటున్నారు, విశ్వామిత్రుడు చెప్పాలి జవాబు, నువ్వేం చేయాలి, ఇక ముందు కర్తవ్యం ఉపదేశించు అని శ్రీరాముడు అడగగా, ఇలా చేద్దామయ్యా స్వామి అని విశ్వామిత్రుడు అనవలసింది పోయి ఎవరు చెప్తున్నారు కలగజేసుకుని? ఋషయ. ఋషులే అంటున్నారు. ఎందుకని ఇలా చెప్పటము అంటే, రామభక్తి అవ్యతిరేకేణ. రామభక్తిలో విశ్వామిత్రుడి కంటే అక్కడ ఉన్నటువంటి ఆ సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి ఋషులు ఏమాత్రం తీసిపోయే వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు చెప్పినా విశ్వామిత్రుడు చెప్పినా ఒకటే. అందరూ త్రికాలజ్ఞులే. ఎప్పుడు ఏ సమయంలో ఏది ఎలా జరగాలో జరుగుతుందో తెలిసిన వాళ్లే. కాబట్టి వాళ్లే అంటున్నారు. ఏమంటున్నారు? మైథిలస్య నరశ్రేష్ఠ జనకస్య భవిష్యతి యజ్ఞ పరమ ధర్మిష్ఠ తత్ర యాస్యామహే వయం. హే నరశ్రేష్ఠ, ఓ మహారాజా, జనకుడు మైథిలుడు, మిథిలా నగరాన్ని పరిపాలించే మహారాజు జనకుడు. ఆయన యజ్ఞ పరమధర్మిష్ఠ, మహాధర్మవంతుడు. ఆయన యజ్ఞం జరుపుతున్నాడు. ఇప్పుడు చూడండి ఎలా కలిసి వస్తుందో కాలం. రామచంద్రుడు అయోధ్యని విడిచి సిద్ధాశ్రమంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఒక యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞానికి వచ్చినటువంటి అవరోధాలన్నింటినీ తొలగించాడు. ఇప్పుడు మరొక యజ్ఞానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ యజ్ఞం పేరు కళ్యాణ యజ్ఞము. అయితే ఈ మాట ఆయన చెప్పడు, అప్పుడే విశ్వామిత్రుడు కూడా చెప్పడు. వీళ్ళు ఏమంటున్నారు? అక్కడ యజ్ఞం జరుగుతున్నదయ్యా, తత్ర యాస్యామహే వయం, మేము ఆ యజ్ఞం చూడడానికి వెళ్తున్నాము. మరి నువ్వెందుకు మాతో? నువ్వు ఇటు నుంచి ఇటు అయోధ్యకి వెళ్ళిపోవచ్చు కదా. కాదు, త్వంచైవ నరశార్దూల సహాస్మాభిర్గమిష్యసి, నువ్వు కూడా మాతో రావాలి, వస్తున్నావు. ఎందుకు? మేమేమో యాగం చూస్తాం, నువ్వు యాగ రక్షకుడివి, నువ్వు యాగమే, నువ్వు యాగం చేసేదే నిన్ను గురించి, ఆ సంగతి మాకు తెలుసు. మరి నువ్వెందుకు? యాగానికి పరమార్థభూతమైనటువంటి తాత్పర్యమైన సారభూతమైన ఒక మహాప్రయోజనం నెరవేరబోతోంది. దానికి నిమిత్త మాత్రంగా నిలబడబోతోంది ఒక అద్భుతం ధనురత్నం చ తత్రతం తద్ద్రష్టుమర్హసి.
ఆ జనక మహారాజు ఇంట్లో ఒక ధనుస్సు ఉందయ్యా. ఆ ధనుస్సు ధనుర్రత్నం. దానికంటే మించిన ధనుస్సు లోకంలో ఏ లోకంలోనూ ముల్లోకాల్లోనూ మరొకటి లేదు. తద్ద్రష్టు మర్హసి, అది నువ్వు చూడాలి, ఆ ధనుస్సు నువ్వు చూడాలి. శ్రీరామ, ఒక యజ్ఞ సభలో దేవతలు ఆ ధనుస్సుని మిథిలాపతి అయిన దేవరాతుడికి ఇచ్చారయ్యా. అది అందుకని దేవతలు ఇచ్చారు ఆ ధనువుని. ఆ ధనువు శివధనుస్సు. శివుడు త్రిపురాసుర సంహారం చేసి ఆ ధనుస్సుకి కొంత విశ్రాంతి కలిగించాడు. అప్పుడు ఆ ధనువు దేవతలకు ఇచ్చాడు ఆయన. ఆ దేవతలు ఆ ధనుస్సుని ఇప్పుడు ఇక్కడ మిథిలాధిపతి అయినటువంటి దేవరాతుడికి ఇచ్చారు. దేవరాతుడు ఆ ధనుస్సు ఎలాంటిదో తెలుసా? అప్రమేయ బలం ఘోరం పరమ భాస్వరం, ప్రకాశవంతమైంది. ఘోరం. ఎవరికి ఘోరం? నీకు ఘోరం కాదు. దాని యొక్క శక్తియుక్తులు తెలియని వాళ్ళకి, దాని మహత్యం తెలియని వాళ్ళకి అది ఘోరమైంది. అప్రమేయ బలం, అది అది చాలా అసలు ఇంత అని లెక్క పెట్టడానికి వీల్లేనటువంటి బలం కలిగింది ఆ ధనుస్సు. ఆ శివధనుస్సుని గంధర్వులు కాదు, రాక్షసులు కాదు, అసురులు కాదు, చివరికి దేవతలు కూడా ఎక్కుపెట్టలేరు ఆ ధనుస్సు. అటువంటిది ఆ ధనుస్సు. దానిని ఎక్కువ పెట్టడమే కష్టం, ఎవరి వల్ల కాదు. ఈ శివధనుస్సు ప్రసక్తి వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలి అంటే, మనం సాధకులం కాబట్టి. దేనిని సాధిస్తున్నాము? మోక్ష సాధనలో మొట్టమొదట ఆలు నేర్చుకునే స్థితిలో ఉన్నాము. ముండకోపనిషత్తులో ఈ ధనుస్సు యొక్క ఒక ప్రసంగం ఉన్నది. తదేతదక్షరం బ్రహ్మ సప్రాణస్తదు వాంగ్మనః తదేతత్ సత్యం తదమృతం తద్వేద్ధవ్యం సౌమ్య విద్ధి. ధనుస్సు అనగానే ఒక విల్లు అంటే వింటి బద్ద, దానికి ఈ చివర ఆ చివర నారి తగిలించడానికి కొక్కాలు, దానికి ఒక నారి. ఆ ధనుస్సుని మధ్యస్థంగా చేసి పిడికిలతో ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో బాణం పట్టుకుని ఆ నారి మీద ఆ బాణపు మొదలుని ఉంచి ఆ బాణపు అగ్రాన్ని దాంట్లో ఆ ధనుస్సు మీద ఉంచి దానిని ఆకరణాంతం చెవిదాకా దాని యొక్క ఆ మౌర్విని లాగి అప్పుడు ఆ శరాన్ని విడిచిపెట్టాలి. దేని మీదకి విడిచిపెట్టాలి? లక్ష్యం మీదకి విడిచిపెట్టాలి. ఆ లక్ష్యం ఇది నిర్దిష్టమైన రాక్షసుడైతే ఆ రాక్షసుడు మరణిస్తాడు. మరి ఈ ధనుస్సు ప్రసంగం ఎక్కడొచ్చింది అంటే, అక్షర స్వరూపుడు బ్రహ్మ పరమాత్మ సహా ప్రాణ తదు వాక్కు తదు మనః. ప్రాణం, మనస్సు, వాక్కు అన్ని ఆయనే, ఆ పరమాత్మే. తదే తత్ సత్యం, అదే సత్యం, మిగతాదంతా అసత్యం. అసత్యం అంటే మిథ్య, యథార్థం ఒకటే. ఆ పరమాత్మ తత్వమే యథార్థం. తద్ అమృతం, అది మృతం కాదు. తద్వేద్ధవ్యం, నీ లక్ష్యం అది కావాలి. ఇది అద్భుతమైన విషయం. ఇప్పుడు మన లక్ష్యం కూడా పరమాత్మ సత్య స్వరూపమే. ఎంతకాలం లక్ష్యం అంటే ఎదురుకుండా ఒకటి ఉండేదని, దాన్ని చేరుకునేవాడి ప్రయోక్త అని, అది ప్రయోజ్యము అని, మధ్యలో ప్రయోగం అని ఒకటి జరగాలి అని ఈ త్రిపుటి ఏర్పడుతుంది. త్రిపుటి ఉన్నంత కాలం మోక్షం అనేది సిద్ధించదు. త్రిపుటి ఏకమైపోవాలి, అప్పుడే మోక్షం. తద్వేద్ధవ్యం సౌమ్య విద్ధి. తెలుసుకో, నువ్వు ఇప్పుడు ఆ బ్రహ్మ పదార్థాన్ని చేరుకోవాలి. దాన్ని వేద్ధవ్యం, దాని మీద నువ్వు అస్త్రాన్ని ప్రయోగించాలి. నువ్వు ఏ అస్త్రాన్ని ప్రయోగిస్తావు? ధనుర్గృహీత్వ ఉపనిషదం మహాస్త్రం చరం ఉపాసా నిశితం సందధీత. నువ్వు ఉపనిషత్తులు ఒక ధనుస్సు చెప్పినాయి. ఆ ధనుస్సు ఏమిటి తెలుసా? సాధనా మార్గం. నువ్వు ఎలా గురువు దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఆ గురువుని ఏ ప్రశ్నలు వేయాలి, నీ చిత్తశుద్ధి ఎలా ఉండాలి, ఇహాముత్ర ఫలభోగ విరాగం, ఇలాంటి 4 లక్షణాలు ఉంటే అప్పుడు నీలో నీ లక్ష్యం ఏమిటో నీకు కనిపిస్తుంది, నీకు లక్ష్య శుద్ధి ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు ధనుస్సుని గ్రహించు. ధనుస్సు అంటే ఓంకారమే ధనుస్సు. ధనుర్గృహీత్వ ఉపనిషదం. ఓంకారం అనేటటువంటి, ఓంకారం అంటే బ్రహ్మ పరమాత్మే. ఆ పరమాత్మనే, ఓంకారాన్నే నువ్వు ధనుస్సుగా తీసుకుని శరం హి ఉపాసా నిశితం, ఉపాసించు.
ఆ పరమాత్మని. ఉపాస వలన ఆ శరం నిశితం అవుతుంది, చాలా పదును తేరుతుంది. దాన్ని సందధీత అంటే ఓంకారం అనేటటువంటి ధనస్సులో నీ యొక్క ధ్యానం అనేటటువంటి బాణాన్ని సంధించి ఆయం యతద్భావగతేన చేతస, ఆ భావమే మరొకటేది పనికిరాదు. ఉంటే నీ లక్ష్యం అది మలీమసం అయిపోతుంది. చేతస లక్ష్యం తదేవ అక్షరం సౌమ్య విద్ధి, పైన చెప్పిన అక్షర స్వరూపాన్ని నువ్వు విద్ధి, భేదించు. అప్పుడు నీకు ఇంకా వివరంగా చెప్తోంది ఉపనిషత్తు. ప్రణవో ధను, ఓంకారమే ధనుస్సు, ప్రణవం. శరోహ్యాత్మ, నీ జీవభావమే ఆత్మ, జీవుడే శరము. బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే, బ్రహ్మయే దాని యొక్క లక్ష్యం. అప్రమత్తేన వేద్ధవ్యం, నువ్వు ప్రమత్తుడువై అటు ఇటు చూస్తూ అంటే నీ దృష్టి ఈ వీటి మీదకి, ఏది ఈ అర్ధకామాల మీదకి గనక, ధర్మార్థకామ మోక్ష అవి వాటిల్లో అర్ధకామాల మీదకి నీ నీ దృష్టి కనుక ఇది పక్కకి కనుక వచ్చినట్లయితే, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని అరిషడ్ వర్గాలు నీ బుద్ధిలో ఇంకా ఉంటే నీకు లక్ష్యము కనపడదు. కనపడిందని అనుకుంటున్నావు, అది ఆభాసే. అయితే కొంతవరకు నీకు ఎంతవరకు ప్రయోజనం ఉండాలో అంతవరకే ఉంటుంది. ప్రణవో ధనుష్యరో హ్యాత్మా బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే, అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్ తన్మయో భవేతు. అప్పుడు నువ్వు తన్మయుడి అవుతావు, అందులో లీనమైపోతావు, నీకు మోక్షం. ఇదే ఉపనిషత్తులు చెప్పినటువంటి మోక్షం. ఈ మోక్షాన్ని రామాయణం కావ్య రూపంలో చెప్పింది. రామాయణానికి వేరే అర్థమే ఉంది చెప్పడానికి? వివాహితులు కండి, సంతానాన్ని కనండి, ధనధాన్యాదులు సంపాదించండి, మీ తరతరాలకి కావలసిన ధనాన్ని తర్వాత వాళ్ళకి అందజేయండి అని ఈ సందేశం చెప్తుందా రామాయణం? చెప్పదు. ఏం చెప్తుంది? నువ్వు నీ మనస్సు అనే ఓంకారం అనేటటువంటి ధనుస్సును సిద్ధం చేసుకో. నీ యొక్క ఆత్మనే, నీ జీవభావాన్ని, నీ మనస్సునే శరం చేసుకో, బ్రహ్మని లక్ష్యంగా చేసుకో, నువ్వు మోక్షం సంపాదించు అని చెప్తోంది. ఏ వృత్తాంతం ద్వారా? ఇక్కడ శివధనుర్భంగం బాలకాండలో జరగబోతోంది. శివధనుర్భంగానికి ఇదే పరమార్థం. అయితే ఆ పరమార్థాన్ని కావ్యం కాబట్టి ఎలా చూపిస్తుంది? ధ్వని ప్రధానంగా చెప్తుంది. ఆ ధ్వనిని గ్రహించే నేర్పు, ఏకాగ్రత మనలో ఉండాలి. ఉంటేనే రామాయణ మహాకావ్యం యొక్క పఠన పాఠన శ్రవణ మననాదుల యొక్క ఫలితం. లేకపోతే ఏం ఉండదా అనుకోరాదు, ఉండేది ఉంటుంది, అదంతే. ఆ విధంగా ధనుస్సు ఉంది అక్కడ. ఆ ధనుస్సును నువ్వు చూడగలవు అని చెప్పారు వాళ్ళు. సరే, అక్కడి నుంచి అందరూ కలిసి బయలుదేరారు, మిథులకి బయలుదేరారు. అక్కడి నుంచి వాళ్ళు ఉత్తర దిశగా ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణాలు చేసి వాళ్ళంతా సూర్యాస్తమయ సమయానికి శోణా నదీ తీరాన్ని చేరుకున్నారు. అక్కడ బస చేశారు. నిత్య కార్యక్రమాలు పూర్తి చేసుకుని అందరూ అక్కడ శుభ్రంగా చక్కగా ఒక సభ తీర్చినట్టు తీర్చి ఆసీనులై కూర్చున్నారు. అప్పుడు రాముడు అడుగుతున్నాడు, భగవన్ కోన్వయం దేశ సమృద్ధ వనశోభిత, ఈ దేశం, ఈ ప్రదేశం అంతా సమృద్ధమైనటువంటి వనాలతో శోభిల్లుతూ ఉన్నదయ్యా. ఇది ఎవరిది ఈ దేశం? ఈ దేశం పేరేమిటి? శ్రోతుమిచ్చామి భద్రంతే వక్తుమర్హసి తత్వత, మాకు చెప్పు స్వామి, నీకు భద్రం కలుగుగాక అని అన్నాడు శ్రీరాముడు. అప్పుడు విశ్వామిత్రుడు చెప్పటం ప్రారంభిస్తున్నాడు. నేను ఒక విషయం చెప్తాను విను నాయనా. ఇది పూర్వం బ్రహ్మమానస పుత్రుడైన కుశుడనే రాజు ఉండేవాడయ్యా. ఆయన చాలా ధర్మజ్ఞుడు, వినయ విధేయతలు కూడా కలవాడే, నియమవంతుడు. ఆయన ఏం చేశాడు అంటే, విదర్భరాజు యొక్క కుమార్తె అయినటువంటి ఆ విదర్భరాజు కుమార్తెను ఆయన వివాహం చేసుకుని ఆమె యందు 4 కొడుకుల్ని కన్నాడు. వాళ్ళ పేర్లు కుశాంబుడు, కుశనాభుడు, అధూర్త రజసుడు, వసువు. వీళ్ళు 4 ఆయన యొక్క కుమారులు. వాళ్ళని కూడా
తనలాగా ధర్మ మార్గంలోనే నడిచే విధానంగా రాజ్యపాలన చేయమని ఆజ్ఞాపించాడు ఆయన. వాళ్ళు నలుగురు 4 పట్టణాలు నిర్మించుకున్నారు. అందులో కుశాంబుడు కౌశాంబి నగరాన్ని నిర్మించుకుంటే, కుశనాభుడు మహోదయపురాన్ని నిర్మించుకుంటే, వసువు గిరివ్రజపురాన్ని నిర్మించుకుంటే, అధూర్త రజసుడు ధర్మారణ్యం అనే నగరాన్ని నిర్మించుకుని వాళ్ళంతా జనరంజకంగా రాజ్య పరిపాలన చేస్తున్నారయ్యా శ్రీరామ. ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం వసు చక్రవర్తి రాజ్యంలోది. ఇక్కడ మగధ దేశంలో పుట్టి ప్రవహిస్తున్నటువంటి పరమ పవిత్రమైన ఈ శోణా నది ఆ వసు రాజ్యాన్ని చుట్టుముట్టి వస్తోంది. ఈ ప్రాంతం అంతా శోణా నది జలాలతో సస్యశ్యామలంగా విరాజిల్లుతూ ఉన్నది. కుశనాభుడు ధర్మిష్ఠుడని చెప్పాం కదా, ఆయన ఘృతాచి అనే అప్సరసను వివాహం చేసుకున్నాడు, పెద్దవాడు. ఆమె యందు 100 కుమార్తెలను పొందాడు కుశనాభుడు. ఈ 100 కుమార్తెల కథ కొంచెం మామూలుగానే కథలాగా కనిపిస్తుంది, కానీ ఇందులో ఒక విశేషం. వాళ్ళందరూ కూడా అతిలోక సౌందర్యవతులు, 100 మంది గుణవతులు, విద్యావతులు. ఈ కుశనాభుని ఈ 100 పుత్రికలు సర్వాలంకార భూషితులై ఒకనాడు వాళ్ళ ఉద్యానవనంలో ఆటపాటలతో కాలక్షేపం చేస్తూ ఉంటే వాళ్ళ అందచందాలను చూసి వాయుదేవుడు వాళ్ళ మీద మరులుగొన్నాడు, ప్రేమించాడు. వాళ్ళతో అంటున్నాడు, ఓ కన్యలారా, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, మీరు నన్ను పెళ్లి చేసుకోండి, మీకు నిత్య యౌవనంతో ఉండేటట్లుగా నేను వరం ఇస్తాను, ఇంకా ముసలితనం మిమ్మల్ని ఏం చేయదు అన్నాడు. అప్పుడు వాయుదేవుడు, నీవు సర్వప్రాణుల దేహాల్లో నిరంతరం సంచరించే వాడివి, దయచేసి మమ్మల్ని అవమానించకు, మేము తండ్రి చాటు బిడ్డలం, మా తండ్రి మాకు ఎవరిని భర్తగా నిర్ణయిస్తే వాళ్ళనే మేము వివాహం చేసుకుంటాం, నువ్వు మా తండ్రి గారి అనుమతి పొందితే మేము నిన్ను పెళ్లి చేసుకుంటాం అన్నారు. అంటే లేకపోతే కనుక నువ్వు మా తండ్రి గారి కోపానికి గురి కావలసి వస్తుందని కూడా అన్నారు వాళ్ళు. వాయువు ఆ మాటలు విని క్రోధపూరితుడై, అవురా, నా అంతటి వాడిని, నేను సర్వవ్యాపినైన నేను మిమ్మల్ని అడిగితే మీరు కాదంటారా అహంకారంతో అని క్రోధంతో ఆయన వాళ్ళ శరీరాల్లో ప్రవేశించి వాళ్ళ ఎముకల్ని విరగొట్టి వాళ్ళని గూని వాళ్ళని చేసేసాడు. ఆ కన్యలు విలపిస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి ముందు నిలబడి తలలు వంచి ఏడుస్తూ అంటున్నారు. అని వాళ్ళని చూశాడు ధర్మాత్ముడైన కుశనాభుడు. కుమార్తెలకు జరిగిన అవమానం మొత్తం గ్రహించాడు, తెలుసుకున్నాడు. పుత్రికలారా, మీ సహన గుణం సర్వదా ప్రశంసనీయం, మీరు వాయుదేవుణ్ణి తిరిగి శపించలేదు కదా, అందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. క్షాంతం క్షమవతాం పుత్రియ కర్తవ్యం సుమహత్కృతం, ఐకమత్యముపాగమ్య కులంచ అన్వేక్షితం మమ, అలంకారో హి నారీణాం క్షమాతు పురుషస్య వా, యాదృశీవ క్షమా పుత్ర్యః సర్వసామ విశేషతః, క్షమాదానం క్షమా యజ్ఞః క్షమా సత్యం హి పుత్రికాః, క్షమా యశః క్షమా ధర్మః క్షమయా నిష్ఠితం జగతు. క్షమాగుణం చాలా ఉదాత్తమైందమ్మా. అది పైకి అందరూ మాలో క్షమాగుణం ఉందని అంటారే గాని అది పైకి అనటమే. సమయం సందర్భం అవసరం వచ్చినప్పుడు ఆ క్షమాగుణాన్ని ప్రదర్శిస్తే అది మనలో ఉన్నట్టు, లేకపోతే ఉట్టి నాటకం బూటకంగానే ఉంటుంది. అటువంటి క్షమని దేవతలపై చూపడం మరింత విశేషం. వాయువు దేవత కదా, ఈ క్షమల వలననే లోకం ఎలా నిలిచి ఉంటుంది. లోకం నిలవటానికి క్షమే కారణం. అలా కాకుండా ఎక్కడికక్కడ దేవతలు కాదు, దేవదేతరులు కాదు, ఎవరికైనా క్రోధం కలిగిన వెంటనే శపించడం మొదలు పెడితే ఈ లోకం ఇలా ఉండదు. మీరు నిశ్చింతగా ఉండండి అని తండ్రి బిడ్డలను ఓదార్చి తన మంత్రులతో కుమార్తెల వివాహాన్ని గురించి ఆయన ఆలోచన చేసి ఆ కాలంలోనే చూళి అనే ఓ మహర్షి గొప్ప తపస్సు చేశాడు. ఆయనకి సోమద అనే గంధర్వ స్త్రీ పరిచర్యలు చేసింది. సోమద సేవలకి సంతుష్టుడైనటువంటి ఆ మహర్షి ఆమెను ఏదైనా వరం కోరుకో అనుగ్రహిస్తా అన్నాడు. ఆయన దయాగుణానికి సంతసించిన ఆ గంధర్వి, స్వామి, నేను అవివాహితని, బ్రహ్మవర్చస్సు తపో మహిమలతో వెలుగుతున్న నువ్వు నన్ను పరిణయం ఆడి నీ వంటి సుపుత్రుని నాకు ప్రసాదించు అని కోరుకుంది. చూళి మహర్షి ఆవిడ్ని
అనుగ్రహించి ఆవిడ్ని పెళ్లి చేసుకుని ఆవిడ కోరినట్లే ఒక కుమారుణ్ణి ప్రసాదించి అతడికి బ్రహ్మదత్తుడు అనేటటువంటి నామకరణం చేశాడు. తరువాత కాలంలో బ్రహ్మదత్తుడు కాంపిల్య నగరానికి రాజై ధర్మపాలన చేస్తున్నాడు. కుశినాభుడు తన మంత్రుల సలహా మీద తన నూరుగురు కుమార్తెల్ని బ్రహ్మదత్తుడికిచ్చి వివాహం చేశాడు. బ్రహ్మదత్తుని కరస్పర్శ తగలగానే ఆ నూరుగురు కన్యల గూనితనం తొలగిపోయి సర్వాంగ సుందరులై ప్రకాశించారు. అకుశనాభుడు ఆనందించి తన కన్యారత్నాల్ని సకల రాజలాంఛనాలతో బ్రహ్మదత్త మహీపతి రాజధాని కాంపిల్య నగరానికి పంపించాడు. బ్రహ్మదత్తుని తల్లి సోమద తన నూరుగురు కోడళ్ళని ఆదరాభిమానాలతో స్వాగతించి ఆదరించింది. ఇక్కడ ఈ ఈ నూరుగురు పుత్రులు, కుశనాభుని యొక్క నూరుగురు పుత్రులు, వాయువు యొక్క శాపం, బ్రహ్మదత్తుడి స్వీకారం, వాళ్ళ యొక్క ఆ ఆకారం మళ్ళీ వాళ్ళకి రావటం, ఈ కథ వల్ల మనకి ఏం తెలుస్తోంది, రామాయణం ఏం చెప్తోంది అంటే అపకారం చేసిన వాడికి తిరిగి అపకారం చేయగల శక్తి లేకుండా ఊరుకునేవాడు ఒకడు లోకంలో. ఇలాంటి వాడు ఒకడు అపకారం చేశాడు, మనం ఏం చేయలేము, ఇంకేం చేస్తాం, ఇదే సహనం అనుకుని ఊరుకుంటాం. అది సహనం కాదు. ఏది సహనం? అపకారం చేయగల తనకి ఎవడైనా అపకారం చేస్తే వాడికి అంతకంటే ఎక్కువ అపకారం చేయగల శక్తి ఉండి కూడా అపకారం చెయ్యని వాడు ఆ క్షమాగుణాన్ని ప్రదర్శించేవాడు. అదే క్షమాగుణం. ఈ క్షమాగుణం ఉత్తమ ధర్మం అని రామాయణం చెప్తోంది. ఈ ధర్మం చేతనే లోకం నిలిచి ఉందని కూడా రామాయణం చెప్తోంది. ఇది వేద ధర్మాల్లో ఒక ముఖ్యమైన ధర్మం. రామాయణం ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి, ఎందుకు పారాయణ చేయాలి అని ప్రశ్నించే వాళ్ళకి ఈ కుశనాభుని చరిత్ర చక్కటి సమాధానం చెప్తున్నది. క్షమాగుణం నేర్చుకోవాలి అని. మానవుడు సంకట పరిస్థితుల్లో పడ్డప్పుడు అతడు ఈ రామాయణాన్ని, దాంట్లో ఉన్న ధర్మాన్ని జీర్ణించుకున్నవాడైతే ఆ సంకట స్థితిలో నుంచి బయటపడిపోతాడు. ఎలా ప్రవర్తించి ఎలా బయటపడాలో అతడికి తెలుస్తుంది. అతడు తాన్ని ధర్మచ్యుతుడు కాకుండా కాపాడుకోగలుగుతాడు. అందుకు రామాయణాన్ని నిత్యం పారాయణ చెయ్యాలి. ఆ ధర్మాన్ని అందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. అది విశ్వామిత్ర మహర్షి అంటున్నాడు అప్పుడు, శ్రీరామ, కుమార్తెల్ని అత్తవారింటికి పంపించి కుశనాభుడు పుత్రుణ్ణి పొందాలనే కోరికతో పుత్రకామేష్టి యాగం చేశాడు. తనంతటి ధర్మాత్ముడు ధార్మికుడు అయిన కుమారుణ్ణి పొందాడు. ఆయనకి గాధి అని నామకరణం చేశాడయ్యా. ఆయనే నా తండ్రి అంటే విశ్వామిత్రుడి తండ్రి గాధి. గాధి ఎవరు కుమారుడు? కుశనాభుని కుమారుడు. ఏమి ఆయనకు అంచేత నన్ను గాధేయుడని కూడా అంటారు. కుశిని వంశంలో జన్మించిన వాడిని కాబట్టి నేను కౌశికుణ్ణి అయ్యాను. నాకు ఒక అక్కగారు ఉండేది, ఆవిడ పేరు సత్యవతి. మా అక్కగారిని మా తండ్రి రుచిక మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమె మహాపతివ్రత. దేవతల వరప్రభావం చేత ఆమె నదిగా మారింది. ఆ నదికి కౌశికి అనే పేరు వచ్చింది. అది హిమవత్పర్వత ప్రాంతాల్లో ప్రవహిస్తోంది ఆ కౌశికి నది. ఆమె మీద గౌరవంతో నేను ఆ నది పక్కనే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడే నా తపస్సు చేసుకుంటున్నాను. నీతో రక్షించబడిన సిద్ధాశ్రమం ఉందే, ఆ సిద్ధాశ్రమానికి వచ్చాను. ఇదేయా నా కథ, విన్నావు కదా ఈ ప్రదేశం యొక్క చరిత్ర. సరే, ఇప్పటికే పొద్దుపోయింది, చంద్రుడు పడమటి దిక్కుకి చేరుకుంటున్నాడు, ఇంకా మీరు విశ్రమించండి అన్నాడు. ఇది విశ్వామిత్ర వంశ చరిత్ర విన్నటువంటి మునులు, రామ లక్ష్మణులు గాధేయుని వంశ పవిత్రతను గురించి ఆలోచిస్తూ మెల్లగా నిద్రకి ఉపక్రమించారు. నిద్రాదేవి ఒడిలో మునిగిపోయారు. ఆ తర్వాత కథాభాగం ఎలా జరిగిందో మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.